హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంట చేస్తున్నాం. చూడండి, కోళ్ళు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. కోళ్ళు ఇలా కోసేసి వావ్, ఉన్నట్లే ఎవరు వస్తా అంటారు అని అది భయం. ఇలాగే కవర్లో వస్తాయి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఐస్ పోలేదబ్బా, ఐస్ పోతే సింపుల్గా అయిపోతుంది. ఐస్ పెరగల అయినా నాకునే ఉల్ల కదా, అట్లా ఐస్ మీదనే పోసుకున్నా. కోడి అంటే మనకులాగా చిన్న చిన్న ముక్కల కింద కోయరు. ఒక కోడి వచ్చేసి 4 గొప్పలు కోస్తారు, 4 ముక్కలు చేస్తారు అంతే. ఒక కోడి వచ్చేసి 4 ముక్కలు చేసి చేసుకుంటారు. చెయ్యాల మజ్జిగూస్, మరి అట్లల్లో మజ్జిగూస్ని ఏమంటారో కానీ నాకు తెలియదు. నార్సింగా దాన్ని ఇన్ని కోస్తా అంటే అయిపోలే. ఇంకా 4 కోళ్ళు కోసేసాను, ఇంకా 2 కోళ్ళు ఉన్నాయి బాబా. వావ్, ఫోన్ కానీ పడిపోతాను. దేవక్కి ఇలా ఫోన్ బొగ్గలు కొట్టుకుంటా నాకులాగా స్టాండ్ తెచ్చుకున్నదంట. ఆ మనిషి అయితే ఇంటికాడ ఉండదు కాబట్టి స్టాండ్ తెచ్చుకుంటుంది, వీలవుతుంది. ఇంకా నేను స్టాండ్ తెచ్చుకోవాలంటే సంకలో పెట్టుకుని మోసుకోవా, నా పనులు చాలిచ్చేసి సంకలో పెట్టుకొని మోసుకోకపోతే స్టాండ్ పెట్టుకొని చేయడానికి నాకు వీలవుతుంది. అయిపోయినాయమ్మా, ఇంకొకటి ఉన్నది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ ఒక పప్పు, పచ్చళ్ళు, ఆ వంటలు ఓన్లీ ఒక పప్పు, పచ్చళ్ళు చేసేదాన్ని. అవి మాత్రమే వచ్చేది నాకు. మళ్ళీ పెద్ద వంటలు గింటలు ఏం రావు. దోశ వేయడం అంటే ఇప్పటికీ రాదు. చెప్తే నవ్వుతారు. ఇంటికాడ చాలా వంటలు ఏం రావు. పప్పు, పచ్చళ్ళు వచ్చు, చికెన్ వచ్చు, చికెన్ కూర చేసేయచ్చు, ఫ్రై రాదు. మళ్ళీ ఇంటి దగ్గర అలాగుండేదాన్ని. ఇప్పుడు అయితే ఒక పొట్టేళ్ళు వేసేసినా కానీ పార్టీలలో పొట్టేళ్ళుగా ఇంక ఇలాగ మళ్ళీ ఇలాగ తీసేసేలా, ఇలా
ఇలాగ తీసేసి ఉప్పు వేసి నిమ్మకాయ పిండేసి బాగా నానబెట్టేసేయాలన్నమాట. నానబెట్టేసి కడిగేసి మనము నిమ్మకాయ పిండేసి ఉప్పు వేసి పెట్టేసి ఇంకా మనం మసాలాలు ఎర్రగడ్డలు అవన్నీ కోసేసుకొని మనం తిరగబాతుకు వేసుకుంటే గుడికి బాగా నానిపోయింటాయి ఉప్పులోను నిమ్మకాయలో. మళ్ళీ తర్వాత తీసే శుభ్రంగా కడుక్కొని చేసేసుకోవడమే. ఒక్కొక్క మనిషికి వచ్చి ఒక్కొక్క ముక్క తింటారు. ఎందుకు ఏడి చేస్తున్నానంటే ఎంత టైం పడుతుంది కోళ్ళు పోయినా చూడాలి. ఇప్పటికైతే 6 నిమిషాలు అయిందబ్బా. పని అంతా అయిపోయింది. ఇప్పుడు వంట రూమ్లోకి వచ్చా వంట చేయడానికి. ఎప్పుడబ్బా అయ్యేది పని కావట్లేదు కదా. మనకు అన్నం ఇచ్చినా కానీ అత్తకోడి వేసి అన్నం వేస్తారు. అన్నం అయితే ఏం పని మంచి కానీ అన్నీ పక్కన సపరేట్గా ఏమన్నా కొంచెం ఒట్టి అన్నం ఇచ్చేది అలా చేయరు. మనకి ఇచ్చినా కానీ బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. ఏ పని అయినా కానీ కష్టమైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బతకలేక ఇంత దేశం వచ్చినాము. వీళ్ళు పెట్టే అన్నము వీళ్ళు పెట్టే ఉప్పు కారం తింటా ఉన్నాము. దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలా. మనం చేసే ప్రతి పనిలో కానీ నిజాయితీ ఉండాలా. మనం చేసే ప్రతి కష్టంలో కానీ నిజాయితీ ఉండాలి. వీళ్ళు ఉప్పు తింటాండాం, వీళ్ళ కారం తింటాండాం, వీళ్ళు పెడితే తింటాండాం. నెలంతా కష్టపడితే నెల పొద్దు జీతం వస్తే ఇంటికి పంపిస్తే మనం ఒకరిమే తినము. మన ఫ్యామిలీ అందరూ తింటారు. మన ఫ్యామిలీ అందరూ తింటారు మనం కష్టపడే పంపించే డబ్బులు. అలాంటిది తినలేదని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఏ పనైనా కానీ ఏ పనిలో కానీ ప్రెజరే ఉంటుందబ్బా. ప్రెజర్ ఏడే కాదు ఏడైనా కానీ మనం
కష్టపడాలా, మనం కష్టపడే దాంట్లో నిజాయితీ ఉండాలా. ఆ పనులు కష్టమనే పని కానీ ఇష్టంగా చేసినామంటే ఆ పని పెద్ద కష్టం అనిపించదు. ఇష్టం లేని పని మనం ఎంత సింపుల్గా చేసినా కానీ అది కష్టమే అనిపిస్తుంది. ఏ పని అన్నా కానీ మనం ఇష్టంగానే చేయాలి. దాన్ని ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా కానీ మనకు కష్టం అనిపించదు. ఎందుకంటే మన పిల్లల కోసం మనం వచ్చాము, మనం చెయ్యాలా. మనం కష్టపడితేనే కదా ఏడైనా కానీ, ఇంటి దగ్గర అయినా ఏడైనా కానీ కష్టపడితేనే మనకు 10 రూపాయల ఫలితం ఉంటుంది. ఏడైనా కానీ కష్టపడందే ఊరికే ఎక్కడా రాదు. ఫస్ట్ కష్టపడాలా, మన కష్టంలో నిజాయితీ ఉండాలా. ఏడైనా కానీ మనకు 10 రూపాయలు రావాలా. ఇంటి దగ్గర కానీ ఒక కూలి పనికి పోతాము, కష్టం ఉంటుంది, కష్టపడాలి. ఒళ్ళ నుంచి కష్టపడితేనే కదా మనకు సాయంత్రం అయ్యేప్పటికి. ఇప్పుడు బేల్దారి పనికి పోతాము, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఒళ్ళ నుంచి కష్టం చేస్తేనే కదా మనకు సాయంత్రం అయ్యేప్పటికి 500 వస్తుంది. ఆ 500 తీసుకొని మన పిల్లలు మనం తెచ్చుకొని తినేది. ఏ పని అయినా కానీ కష్టపడాలి. కష్టం లేనిదే ఏ పని ఉండదు. ఎవరైనా కానీ ఊరికైనా కష్టం లేనిదే ఎవరు ఇవ్వరు. మనం కష్టపడకన్నా పోయేటంటే మనము ఏర్పాట్లోకి వస్తానే దినాలు తీసేసుకుంటాము. ఆడ వేసేసి ఉంటారు, దినాలు ఎత్తుకొని వేసి మనం లక్షలు సంపాదించుకుంటాము. అంటే అవ్వదు కదా. ఏడైనా కానీ కష్టమే ఉంటుంది. అయితే ఇక్కడ కష్టం అనిపించేది ఏం లేదు. ఏమంటే ఒక బిడ్డలకు, పిల్లలకు, అయినోళ్ళకు, పూనోళ్ళకు అందరికీ దూరం ఉంటాము. అది కష్టం అనిపిస్తుంది. నాకు తెలిసి అనుకోట అది కష్టం అనిపిస్తుంది. బిడ్డలు చేసుకోలేము టయానికి అని అయినా అది అవుతుందని అంతకు మించి ఏమీ ఉండదు. ఏడైనా కష్టపడాల్సిందే. ఇంటికాడికి వినా ఇంటి దగ్గర అయినా కష్టపడాల్సిందే. ఏదైనా కష్టపడాల్సిందే. ఏదైతే మనకి ఎలా ఉంటుంది మన మంచితనం బట్టి ఉంటుంది. ఏదైనా ఈ నీళ్ళు కాలిపోతున్నది. ఐదులో పెట్టి వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సరేనా? ఎందుకంటే కట్ చేస్తున్నా, చేతులు కాలిపోతున్నాయి. ఉడికి నుండి అదే ఎండకు కాలిపోతుంది. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నా మనం ఏంటి అని అడగరు. నాకైతే కోవిడ్తోనే బాగుపడాను అబ్బా. నేనైతే ఈ కోవిడ్ రాకుండా పోతే నా బతుకు కుక్కల నుంచి నిష్కరాకు నిజంగా నేను ప్రామిస్ చెప్తా ఉన్నా. కనీసం అయిన వాళ్ళకి పోయిన వాళ్ళు కానీ అసలు పలకరించేవాళ్ళు కాదు. నాకైతే నేను కోవిడ్కి వచ్చి 10 రూపాయలు కష్టపడి సంపాదించుకున్న తర్వాతనే నాకు ఇల్లు వంట వచ్చింది. మా పిల్లలకు ఇల్లు వంట ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కుమారంట అసలు 6 లక్షలు. అట్లా కష్టపడాలి. ఏడైనా కానీ కష్టపడాలి ఫ్రెండ్స్. ఒకరి కింద మనం గుర్తు వెళ్ళడము, ఒకరిని కించపరుస్తూ మాట్లాడడము అది కరెక్ట్ కాదు. అడగండి అమ్మాయినా పెట్టదు కదా. కష్టపడంలో మనకి అది రాదు కదా. ఇప్పుడు ఒక డ్యూటీ చేస్తాను, కష్టపడి వచ్చి లోపల కంప్యూటర్ కాడ కూర్చొని కంప్యూటర్ కూడా కొట్టాను. వాడికి ఏం డ్యూటీకి పోతాడు వస్తాడు అబ్బా అంటే కాదు కదా. వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుంది. కొద్ది నోట్లు కూర్చొని ఒకటే మీద చూసి వర్క్ చేయగలరా. అలాగా ప్రతి పనిలో కానీ కష్టమే ఉంటుంది. ఇంకా మనకి జన్మం ఎందుకు కష్టము సుఖము కష్టాన్ని నిష్టాన్ని అన్నీ ఇచ్చారు కదా. అన్నీ చేస్తేనే కదా మన అర్థం ఉంటుంది.
బాయ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.